ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. ఈరోజు దమ్ బిర్యానీ చేసే విధానం. దమ్ బిర్యానీకి 3 స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న పట్ట, 6 ఇలాచీలు, 4 లవంగాలు, గోజువారాకు, కాజు, పువ్వు, మిరియాలు, 4 ఉల్లిగడ్డలు సన్నగా పొడుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 10 పచ్చిమిరపకాయలు, కిలో బాస్మతి బియ్యం, 4 టమాటాలు, వెల్లుల్లి. ఇలా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చేసుకోవడానికి అల్లము, ఎల్లిపాయల పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. కిలో చికెన్. ఈ చికెన్కి 1 టీ స్పూను కారం పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసి ఈ విధంగా మొత్తం ముక్కలకు కలిపికొని పెట్టుకోవాలి. ఈ హోల్ గరం మసాలాని ఆయిల్ లేకుండా ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేగడం వల్ల ఈ మసాలాలోని ఫ్లేవర్ వస్తుంది. ఇలా వేయించిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలా మొత్తం పొడి కొట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటా వేసి ఇది కూడా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేసి ఈ ఉల్లిగడ్డను డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకొని పెట్టుకోవాలి. ఒక పెద్ద పాత్రను తీసుకొని ఆయిల్ వేసుకొని ఈ వేయించుకున్న ఉల్లిగడ్డల నుంచి వచ్చిన ఆయిల్ని ఈ బిర్యానీకి మళ్ళీ వాడుకోవచ్చు. ఈ ఆయిల్ వేడి అయిన తర్వాత ఈ పచ్చిమిర్చిని మిక్సీ పట్టేటప్పుడే అల్లం వెల్లిపాయలని కూడా ఈ పచ్చిమిర్చి పేస్ట్ సరిగ్గా మనం మిక్సీ పట్టుకోవాలి. ఒక గడ్డ ఎల్లిగడ్డ తీసుకోవాలి. ఒక చిన్న ముక్కని అల్లం ముక్కని కూడా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. తాజాగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తే బిర్యానీ అనేది టేస్ట్గా అవుతుంది. ఈ ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చిని కూడా మనం ఇందులో వేసి ఒక 4 పచ్చిమిరపకాయలను చీల్చుకొని వేసుకోవాలి. వేగిన తర్వాత ఇందులో సాజీరా, ఇలాచి, పట్ట వేసుకొని తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్టును వేసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటా మిక్సీ పట్టుకున్నది ఈ ఆయిల్లో వేసి ఈ విధంగా వేయించుకోవాలి. అల్లము వెల్లిపాయలను కూడా ఈ పచ్చిమిర్చిలో వేసి మిక్సీ పట్టుకోవాలి. చిన్న మంట పైన ఇది వేయించుకోవాలి. సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఉడికించుకోవాలి.
ఇలా నూనెలో వేగిన తర్వాత ఉప్పు కారం కలుపుకొని పెట్టుకున్న ఈ చికెన్కి పెరుగును వేసి కలిపి ఈ పచ్చిమిర్చి పేస్ట్లో వేసి ఇది కూడా నూనెలో ఉడికించుకోవాలి. ఇది కూడా నూనెలో వేసేసి చికెన్ని మొత్తం ఉడికించుకోవాలి. ఈ చికెన్ నూనెలో ఉడికే వరకు మనము బాస్మతి బియ్యాన్ని కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని మరొక స్టవ్ పైన పెట్టి అందులో సాజీరా, ఇలాచీ, పట్టా, 4 ఇలాచీలు, 4 పట్టా, ఒక టీ స్పూను సాజీరా, పచ్చిమిర్చి, ఆయిల్ని వేసి ఈ బాస్మతి బియ్యాన్ని ఉడికించుకోవాలి. ఈ బాస్మతి బియ్యాన్ని హాఫ్ వరకు మనము ఉడికించుకోవాలి. ఇక్కడ ఈ స్టవ్ పైన ఈ చికెన్ని ఉడికించుకొని హాఫ్ వరకు చికెన్ని కూడా ఉడికించుకోవాలి. ఇలా 2 స్టవ్ల పైన 2 పెట్టుకోవాలి. మరొక భగవాన్ని తీసుకొని ఆయిల్ వేసి ఈ ఆయిల్ వేసిన తర్వాత మనం ఉడికించుకున్న బాస్మతి బియ్యాన్ని ఈ విధంగా వేయాలి. లేయర్గా వేసి ఇలా హాఫ్ వరకు ఉడికించుకున్న బాస్మతి బియ్యాన్ని మొదట వేయాలి. వేసిన తర్వాత చికెన్ని కూడా హాఫ్ వరకు ఉడికించుకున్న చికెన్ని ఈ బాస్మతి బియ్యం ఉడికించుకున్న అన్నం పైన చికెన్ని వేయాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ కొత్తిమీర, పుదీనాను వేసి మనం ఉల్లిగడ్డ వేయించుకున్న ఉల్లిగడ్డను కూడా పైనుంచి వేయాలి. వేసిన తర్వాత మరొక లేయర్గా ఈ బాస్మతి బియ్యం ఉడికించుకున్న ఈ బాస్మతి అన్నాన్ని వేయాలి. మరలా ఈ చికెన్ని వేయాలి. మరొక లేయర్గా వేసి కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డని మరొక లేయర్గా వేయాలి. మరలా బాస్మతి బియ్యం ఈ అన్నాన్ని
పైనుంచి మరలా వేయాలి. మరలా ఈ చికెన్ని కూడా ఈ విధంగా వేసి చికెన్ని కూడా వేయాలి. ఈ విధంగా వేసి మరలా రైస్ని వేయాలి. ఇలా రైస్ని వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనాను, ఉల్లిగడ్డను ఈ విధంగా బ్రౌన్గా వేయించిన ఉల్లిగడ్డను పైకి నుంచి వేసి ఆయిల్ వేయాలి. ఆయిల్ ఒక 2-3 టీ స్పూన్స్ ఆయిల్ని వేయాలి. బటర్ని కూడా 1 టీ స్పూన్ బటర్ వేసుకోవాలి. 2 టీ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి. వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇలా బటర్ని కూడా వేసుకోవాలి. ఆయిల్ని కూడా ఈ విధంగా వేసుకోవాలి. మీడియం మంట పైన పెట్టి ఇది దమ్ బిర్యానీ రెడీ చేసుకోవాలి. ఈ బగవన్న పైన బరువును పెట్టాలి. బరువును పెట్టడం వల్ల అన్నం అనేది తొందరగా అన్నము, రైస్, చికెన్ కూడా ఉడికిపోతుంది. దమ్ బిర్యానీ రెడీ. చికెన్ దమ్ బిర్యానీ షేర్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.